బద్వేలు పట్టణంలో అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నామినేషన్ దాఖలు చేసిన ఎన్డీ విజయజ్యోతి పోరుమామిళ్ల రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి 4 రోడ్ల సెంటర్ వరకు ఇంటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎన్డీ విజయజ్యోతి 4 రోడ్ల సెంటర్ నందు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను నమ్మించి రాజకీయంగా ఎదుగుదల కాకుండా నిలువున మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడును నమ్మి పార్టీలో చేరడం జరిగిందన్నారు. అయితే బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడం జరిగిందని, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బద్వేల్లో పోటీ చేసి వైసీపీ నాయకులకు గట్టి పోటీ ఇచ్చి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందడం జరిగిందన్నారు. అయితే 2019 ఎన్నికల్లో అన్ని రకాల సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నా నాకు టికెట్ రాకుండా లోకల్లో ఉన్నటువంటి కొందరు నాయకులు చంద్రబాబు నాయుడు వద్ద అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు. పార్టీ నన్ను మోసం చేసిన బద్వేలు నియోజకవర్గ ప్రజలు నాకు అండగా ఉన్నారని కనుక నేను బద్వేలులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందని, రేపు నెల 11వ తేదీ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఒక్క అవకాశం ఇస్తే బద్వేల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జక్కరయ్య కృష్ణారెడ్డి, గోపాల్ రెడ్డి, విజయజ్యోతి అనుచరులు పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి దినము మీ అందరి ఆశీర్వాదంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను కలలో కూడా అనుకోలేదు ఈ విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను బరిలో ఉంటానని. అసలు నాకు రాజకీయాలంటే ఏమీ తెలియవు. నేను ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగిని, బ్యాంక్ ఆఫీసర్గా. మాది రాజకీయ కుటుంబం కాదు, నేను బ్యాంకు సేవ చేసుకుంటా ఉన్నా, నాకు కాదని చెప్పినా కూడా వాళ్ళు ఎంతో బలవంతం చేసి నేను వాళ్ళ మాటలు విని ఒక నమ్మకంతో నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ రోజు నేను రాజకీయంలోకి అడుగుపెట్టేటప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా నాయకులు నన్ను పెళ్లిళ్ళకు కానీ చావులకు కానీ పిలవకూడదు, పిలిస్తే ఇక్కడ బద్వేలు పార్టీ ఆఫీస్ లో నిషేధించేవారు, ఎక్కడికి వచ్చినా నన్ను దూరం పెట్టేవారు. ఈ మున్సిపాలిటీలో నాతో పాటు తిరిగిన కౌన్సిలర్లు నన్ను చూసి ముఖం చాటేసేవారు. నేను 3 నెలలు వారితో కలిసి తిరిగి కష్టపెడితే గెలిచిన తర్వాత వారు నన్ను చూసి భయపడి మాట్లాడాలంటే భయపడేవారు. ఏమన్నా నా ఫ్లెక్సీలు ఉంటే వాటిని చించేసేవారు. ఎందుకని ఈ రకంగా చేస్తున్నారని నేను ఎంతో మనోవేదన గురైన. కల్సపాడు గ్రామంలో నేనుంటే ఒక బద్వేలు నియోజకవర్గానికి నేను అభ్యర్థిగా సభ్యత్వానికి రాజీనామా చేసిన. ఇప్పుడు నేను స్వతంత్రాల్ని. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు బయట చెప్పకూడదనే ఉద్దేశంతోనే నా కడుపులో ఇవన్నీ పెట్టుకొని ఉన్నా. కానీ అన్ని విధాలుగా ఒకరికి ఈ రకంగా జరగకూడదనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొని వస్తున్నా. సోదరులారా, నేను చేసిన తప్పేంటి? నేను ఎవరినేమన్నా? మీరు పిలిస్తే పార్టీలోకి వచ్చినా, మీరు పిలిస్తే నా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నా, మీరు పిలిస్తే నేను పోటీ చేసిన. నేను కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కోలే, నాకు కావాలా అని చెప్పేసి నేను అనలేదు. కానీ మీరే పిలిచినారు. పిలిచిన వారు ఈ విధంగా